హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష టాక్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి దుబాయ్లో ఉన్న మిరాకిల్ గార్డెన్. సో ఇది వచ్చి మనకి ఎంట్రీ పాయింట్. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. సో నేను టికెట్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను. దీని టికెట్ కాస్ట్ వచ్చి 2000 చేంజ్ అనేది పడింది. సో ఇక్కడ ఆన్లైన్ టికెట్ లైన్ అని చెప్పి పెట్టున్నారు కదా, ఈ లైన్లో మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. లోపలికి అయితే వచ్చేసాం కదా. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. సో వీడియో అయితే చివరి వరకు మిస్ కాకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా మంచి మంచి ప్లేసెస్ అనేవి లోపల అయితే ఉన్నాయి. మిస్ కాకుండా మాత్రం లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి తప్పకుండా. సో ఎప్పుడైనా మీరు దుబాయ్ వచ్చినట్టయితే కనుక ఈ మిరాకిల్ గార్డెన్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట, మనము చూడాల్సిన ప్లేస్ కూడా. ఎందుకనేది మీకు ముందే పోను అర్థమవుతుంది. చూడండి ఫ్లవర్స్తో ఎంత బాగా షేప్స్ డిజైన్ చేసి ఉన్నారో వాళ్ళు. లవ్ సింబల్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళు. చూడండి మొత్తం గ్రీనరీ, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, మంచి మంచి కలర్స్ అయితే చూస్ చేసుకుని మంచి మంచి షేప్స్ అయితే పెట్టున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది మనకి ప్లేస్ వచ్చేసి. చూడండి ఫ్లైట్ని కూడా ఎలా తయారు చేశారో, ఎమిరేట్స్ అని చెప్పి. సో చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా చాలా నచ్చింది నాకైతే. చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో ఫోటోలు అయితే దిగుతున్నాను. ఎక్కడ ఏ ప్లేస్ని అయితే స్కిప్ చేయలేదు, ప్రతి చోట నేను ఫోటో అయితే దిగేశాను. ఎందుకంటే మనకి మెమరీస్ అనేది ఎప్పుడు చూసుకుంటూ హ్యాపీగా ఇలా వెళ్ళామని చెప్పి ఉంటాయి కదా. సో ప్రతి చోట మనం అయితే ఫొటోస్ అయితే దిగాము. సో ఇదైతే ఇంకా సూపర్ అనమాట. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో హౌస్ని. కలర్ కాంబినేషన్ చూడండి అసలు, ఆ ఫ్లవర్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే అసలు చాలా కష్టము. ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ చూడండి అదేదో స్టాచ్యూ ఉంది, ఇదేదో కాటన్ సంబంధించింది. సో దాన్ని కూడా మనం అయితే వదలలేదు. దాని దగ్గర కూడా ఫోటో అయితే మంచిగా దిగేసాము. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే. అసలు వాళ్ళు ఫ్లవర్స్ ఎంత బాగా పెట్టారు, గుజ్జుగా కాంబినేషన్ కానీ అసలు చాలా క్యూట్గా ఉంది. సూపర్ ఉందన్నమాట. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యా. 2000 అసలు మంచి వర్తీ ప్లేస్ ఇది. 2000కి ఇంత మంచి ప్లేస్ అనేది అసలు చూడడం చాలా గ్రేటే. సో చూడండి ఎక్కడ మనం ఫుల్ ఎగ్జైట్మెంట్తో మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే దిగేస్తున్నాము. సో ఏది స్కిప్ చేయలేదు, ప్రతిదీ నేను మొత్తం రికార్డ్ చేశాము. సో ఇదంతా మనకి కింద ప్లేస్. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది పైన అనమాట. సో పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. సో పదండి పైకి అయితే వెళ్ళిపోదాం మనం. పైనుంచి వ్యూ ఎలా ఉన్నది అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది వ్యూ పైనుంచి. కింద నుంచి మనం ఒక్కొక్కటి చూసాం కదా, పైనుంచి ఒకేసారి మొత్తం వ్యూని చూస్తే అదిరిపోతుంది. సో ఇందాక చూపించాను కదా ఎమిరేట్స్ అని చెప్పి ఫ్లైట్. సో పైనుంచి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అది. సో వెళ్ళే ఆ స్టెప్స్ వే కూడా చూడండి ఎంత బాగా క్యూట్గా అరేంజ్ చేశారో. ఫ్లవర్ కాంబినేషన్ కానీ ఆ డిజైన్స్ కానీ సో ప్రతిదీ థీమ్ అయితే అదిరిపోయిందనమాట. వాళ్ళు చూస్ చేసుకున్న కలర్స్, సీనరీ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. దుబాయ్ వస్తే కనుక మిరాకిల్ గార్డెన్ అసలు స్కిప్ చేసేదే లేదన్నట్టుంది, అంత బాగుంది ప్లేస్. సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము. పైనుంచి మొత్తం మీకు మొత్తం చూపిస్తాను ఎంత ఉంది అనేది. ఇది ఒక సైడ్ మాత్రమే, ఇంకో సైడ్ అటు సైడ్ వెళ్ళాలి, అది తర్వాత చూపిస్తాను మీకు. సో చూసారు కదా పైనుంచి వ్యూ ఇది. చూడండి ఎలిఫెంట్ ఎంత బాగా పెట్టారో వాళ్ళు. అన్నీ చూడండి డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ కాంబినేషన్ చూడండి అసలు. లుక్ ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో పైన చాలామంది కూర్చుని ఉన్నారు ఇక్కడ. సో మనమైతే కూర్చోము, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చాలా పెద్ద ప్లేస్ కదా, అన్నీ కవర్ చేయాలి. సో చూడండి అందరూ కిడ్స్ని కూడా తీసుకుని అలా వస్తున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటి చెప్పినా, అసలు బుర్కా వేసుకున్న వాళ్ళు మనం రికార్డ్ చేయకూడదు. సో ఎప్పుడు రికార్డ్ చేసినా చూసుకుంటూ ఉండాలన్నమాట మనం. వాళ్ళు రికార్డ్ చేసామంటే, వాళ్ళు చూసారంటే మన పని అవుట్ ఇంకా.
ఆ వైట్ డ్రెస్ ఒకటి వేసుకుంటారు వాళ్ళు కానీ. సో వీళ్ళు ఏంటంటే లోకల్స్ వాళ్ళు దుబాయ్లో. వాళ్ళని రికార్డ్ చేసామంటే ఇంకా అయిపోయినట్టే. వాళ్ళ పర్సనల్గా రికార్డ్ చేస్తున్నారు మమ్మల్ని అని ఫీల్ అవుతారు. ఆల్రెడీ నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. ఒక దుబాయ్ మాల్లో నేను రికార్డ్ చేస్తుంటే ఒక ఆమె నా వైపు చాలా సీరియస్గా చూసింది. భయమేసి వెంటనే వచ్చేసాను అక్కడ నుంచి. వాళ్ళ ప్రైవసీ బయట పెడుతున్నాం అన్నట్టు ఫీల్ అవుతారు. సో మనమైతే అసలు వాళ్ళని రికార్డ్ చేయకూడదు. చాలా దారుణంగా ఉంటాయి ఇక్కడ పనిష్మెంట్స్. సో ఏది స్కిప్ చేసినా కూడా మనం ఏ మిస్టేక్ చేసినా కూడా ఫైన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఫైన్ పే చేసే రావాలి, వేరే ఆప్షన్ అయితే ఉండదు మనకి ఇక్కడ. సో అందుకని చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఇందాక చూసారు కదా, అది ఒక సైడ్ వ్యూ, ఇది కిందకు వచ్చేసిన తర్వాత వ్యూ అనమాట. ఇందాక మనం కింద చూసాం కదా, అది వేరే సైడు, ఇది ఇంకొక సైడు. సో చాలా పెద్ద ప్లేస్ అనమాట. చూడండి ఎంత బాగుందో. సో ఇటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో చూసారా, ఇక్కడ కూడా హౌస్లో ఎంత బాగా డిజైన్ చేశారో. కుండీ పెట్టి దాంట్లో ఫ్లవర్స్ చూడండి. సో ఇది మాత్రం చాలా హైలైట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇందాక పైనుంచి చూసాం కదా, ఆ వ్యూ అనమాట అది. స్టెప్స్ కూడా చూసారా, అటు ఇటు ఎంత బాగా పెట్టారో ఫ్లవర్స్ డెకరేషన్ని. సో ప్రతిదీ చాలా బాగా చేశారు వాళ్ళు. కింద వచ్చిన తర్వాత మనకి ఇలా కూర్చోడానికి అయితే ఉన్నాయి, ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్, కూర్చోడానికి లేకపోతే ఎట్లా, అసలు చాలా కష్టం అంత దూరం తిరగడం. ఈ ప్లేస్ మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఈ చాలా సాంగ్స్లో అయితే ఉందంట. ఈ ప్లేస్ని చాలా సాంగ్స్ దగ్గర రికార్డ్ చేశారంట, ఈ ప్లేస్ దగ్గర చాలా సాంగ్స్. సో లాస్ట్ ప్లేస్ ఇది. సో ఇది కూడా చూడండి, అంబ్రిల్లాతో ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో, చాలా బాగుంది. ప్రతి ఒక్క వ్యూ సూపర్ అనే చెప్పొచ్చు, ఏది దేనికి తీసిపోదు, ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు ఈ మిరాకిల్ గార్డెన్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు దుబాయ్ వస్తే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో.